దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. చాణక్యుడు చెప్పిన గొప్ప నీతుల్లో ఒక సూపర్ ఇంపార్టెంట్ నీతి గురించి ఈ రోజు మీకు చెప్తాను. ఇది మన జీవితంలో చాలా యూజ్ అవుతుంది. అదే మన రహస్యాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. మన బలహీనతలు, మన ప్లాన్లు బయటకు చెప్పకపోవటం జీవితానికి చాలా మంచిది. ఎందుకంటే మన సీక్రెట్స్ తెలిస్తే ఎవరైనా వాటిని మనకు వ్యతిరేకంగా యూజ్ చేయొచ్చు. ఈ నీతిని రోజువారీ జీవితంలో ఎలా అప్లై చేయొచ్చో సింపుల్గా చూద్దాం. ముందుగా ఈ నీతి సూత్రం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాం. మనం మన మనసులో ఏదైనా పెద్ద ప్లాన్ వేసుకున్నాం అనుకో, అది బిజినెస్ ఐడియా అయినా పర్సనల్ గోల్ అయినా దాన్ని ఎవరితోనూ ఓపెన్ గా షేర్ చేయొద్దు. ఎందుకంటే మన ఐడియా లీక్ అయితే ఎవరైనా దాన్ని కాపీ చేసి మనకంటే ముందు అమలు చేసే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనుకోండి. మీ మెనూ, స్పెషల్ డిషెస్ గురించి ఫ్రెండ్స్ తో షేర్ చేసామనుకోండి. ఒకవేళ ఆ ఫ్రెండ్ ఆ ఐడియాను ఎవరితోనైనా చెప్పేస్తే మీ ఐడియా కాపీ అయిపోయే రిస్క్ ఉంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. మీరు ఒక స్టూడెంట్ అనుకుందాం. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఐడియా గురించి క్లాస్మేట్స్ తో ఓపెన్ గా మాట్లాడేశారనుకోండి. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఆ ఐడియాను టీచర్ కి తమ పేరుతో చెప్పేస్తే మీ కష్టం వేరొకరి క్రెడిట్ అవుతుంది. అందుకే మీ ప్లాన్ సీక్రెట్ గా ఉంచి అమలు చేసిన తర్వాతే బయటకు చెప్పటం బెటర్. ఈ నీతి జాబ్ చేసే వాళ్ళకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఆఫీస్లో మీరు ఒక కొత్త ప్రపోజల్ రెడీ చేస్తున్నారనుకోండి. అది మీ బాస్ను ఇంప్రెస్ చేసే ఐడియా కావచ్చు. కానీ మీ కొలీగ్తో ఈ ఐడియా షేర్ చేస్తే, ఒకవేళ అతను ఈ ఐడియాను తన పేరుతో బాస్కి ప్రెజెంట్ చేస్తే మీ క్రెడిట్ పోతుంది. కాబట్టి మీ ప్లాన్లను ఫైనల్ అయ్యే వరకు సీక్రెట్గా ఉంచండి. అలా చేస్తే మీ కష్టానికి మీరే రివార్డ్ పొందుతారు. ఇదే నీతి సోషల్ రిలేషన్స్లో కూడా వర్కౌట్ అవుతుంది. మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా సీరియస్ విషయం ఉందనుకోండి. అది మీ కుటుంబ సమస్య అయినా, లవ్ మ్యాటర్ అయినా అందరితో ఓపెన్ గా చెప్పేయొద్దు. ఎందుకంటే మీ రహస్యం తెలిసిన వాళ్ళు దాన్ని గాసిప్ గా మార్చొచ్చు. ఎలాగంటే మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం మీ ఫ్రెండ్స్ కి చెప్తే, ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా ఆ విషయాన్ని బయటకు చెప్పేస్తే మీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు రావచ్చు. అందుకే సీరియస్ విషయాలను మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది. చాణక్యుడు ఈ నీతిని ఎందుకు చెప్పాడంటే, రహస్యాలు మీ బలం. మీరు వాటిని సీక్రెట్ గా ఉంచితే మీ ప్లాన్లను సక్సెస్ఫుల్ గా అమలు చేయగలరు. మీ బలహీనతలు బయటకు వస్తే ఎవరైనా మిమ్మల్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఎలాగంటే మీ బిజినెస్ లో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ గా చెప్పేశారనుకోండి. మీ కాంపిటేటర్స్ ఆ విషయాన్ని యూజ్ చేసి మీ బిజినెస్ ను డౌన్ చేసి ప్లాన్ చేయొచ్చు. కాబట్టి మీ వీక్నెస్ ను ఎవ్వరికి రివీల్ చేయొద్దు. ఈ నీతిని ఫాలో చేయడం వల్ల మీరు జీవితంలో సేఫ్ గా, స్మార్ట్ గా ముందుకు వెళ్ళగలరు. మీ ప్లాన్లను, రహస్యాలను మీలోనే ఉంచుకుంటే ఎవ్వరూ మిమ్మల్ని ఈజీగా డామినేట్ చేయలేరు. ఈ నీతి సూత్రం మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీరు స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా ఈ రూల్ మీకు ఎప్పుడూ హెల్ప్ అవుతుంది. చాణక్యుడు ఈ నీతి ద్వారా మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. మీ రహస్యాలు మీ పవర్. వాటిని సీక్రెట్ గా ఉంచి మీ గోల్స్ ను అచీవ్ చేయడానికి యూజ్ చేయండి. మీరు ఈ నీతిని డైలీ లైఫ్ లో అమలు చేస్తే మీ ప్లాన్లు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మీ బలహీనతలను కవర్ చేసి మీ స్ట్రెంగ్త్ ను హైలైట్ చేస్తూ ముందుకు సాగండి. ఈ సింపుల్ ఫార్ములా మీ జీవితాన్ని సేఫ్ గా, సక్సెస్ఫుల్ గా మార్చగలదు. చాణక్యుడు చెప్పిన ఈ నీతిని మర్చిపోవద్దు. ఎప్పుడు స్మార్ట్ గా, అలర్ట్ గా ఉండండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.